హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సి ప్రిలిమ్స్ ప్యాకేజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లోని మీకు టోటల్ 9 కోర్సెస్ అనేవి వస్తాయి. జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 19,999 రూపీస్కి మాత్రమే. అయితే వీటిల్లోని మీకు హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ఇంక్లూడింగ్ యువర్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్తో పాటు ఈ కోర్సెస్ అన్నీ కూడా 9 కోర్సెస్ అనేవి వస్తాయన్నమాట. దట్టు అది కూడా ఏంటి, లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. అంటే అర్థం ఏంటి, మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసేంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. డూ రిమెంబర్ దట్. ఇది చాలా అద్భుతమైన ఆఫర్ అనమాట. మీకు వేరియస్ సబ్జెక్ట్స్తో పాటు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, సీసాట్ అనేది ఇంక్లూడింగ్ ప్రొవైడ్ చేయడం విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ అనేది మీకు నిజంగా ఎంతో హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట మీ యూపీఎస్సీ ప్రిపరేషన్లో. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నాయంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో ఓకే, సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 24 జనవరి 2024 ద హిందూ అనాలిసిస్ అనేది డీల్ చేయబోతుంది శాంతి మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్, మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ నా అనాలిసిస్ అనేది మీకు అర్థం అవుతున్నందుకు గాను. అండ్ ఈ యొక్క అనాలిసిస్ అనేది మీ ఎగ్జామినేషన్లో మీకు ఉపయోగపడాలి అండ్ మీ నాలెడ్జ్, మీ వాల్యూ ఎడిషన్లోని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్పేసి ఐఎమ్ రియల్లీ ఎక్స్పెక్టింగ్ సో. అండ్ మీకు రిలేటెడ్ ఇంకేమైనా డౌట్స్ ఆర్ ఎంక్వైరీస్ కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అప్రిసియేషన్స్. ఓకే, సో ఈరోజు పేపర్లోని ద హిందూలోని ఏ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి నేను డీల్ చేయబోతున్నాను ముందు నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే, మాల్దీవ్స్ రూల్స్ అవుట్ రీసెర్చ్ బై చైనీస్ వెసల్ ఇన్ ఇట్స్ వాటర్స్. ఇది వచ్చేసరికి మనకి ఏంటి అంటే GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సెకండ్ ఆర్టికల్, ద నీడ్ టు ఓవర్హాల్ ఏ సెమీ కండక్టర్ స్కీమ్. అంటే GS2 పరంగా ఇదేంటి అంటే స్కీమ్స్, ప్రోగ్రామ్స్ వాటిల్లోని మనకి చాలా ఇంపార్టెంట్ పాలసీస్లోని. నెక్స్ట్ వచ్చేసరికి కర్పూరి ఠాకర్స్ విజన్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇన్స్పైర్స్ అవర్ గవర్నెన్స్ మోడల్. ఇది డైరెక్ట్ గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రాసిన ఆర్టికల్ అనమాట. సో అందుకే దీనికి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది GS4లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే GS2 అండ్ GS4లో గవర్నెన్స్ లో ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, GS4లో ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం తెలుసుకోబోతున్నాం అనేది మనకి అర్థమవుతుందన్నమాట. ఈస్ రైట్ టు ఎస్టాబ్లిష్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ కంటింజెంట్ ఆన్ స్టేట్ రికగ్నిషన్, సుప్రీంకోర్టు గవర్నమెంట్. సో సుప్రీంకోర్టు వెరీ రీసెంట్లీ ఒక కేసులోని గవర్నమెంట్ కి క్వశ్చన్ చేసింది అనమాట. ఏంటని, సో మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇదర్ అవి లింగ్విస్టిక్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే రిలీజియస్ అయినా అయి ఉండొచ్చు. ఈ 2 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి గవర్నమెంట్ ఇచ్చే స్టేటస్ పైన డిపెండ్ అయి ఉంటుందా అని చెప్పేసి క్వశ్చన్ అనేది అడగడం అనేది జరిగిందనమాట. సో దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ లో ఏం అపేర్ అయింది, దాని బ్యాక్గ్రౌండ్ కేసెస్ అనేవి ఏంటి, మనకి కాన్స్టిట్యూషన్ లో ఏ విధంగా మెన్షన్ చేస్తుంది ఏంటి అనేది నేర్చుకుంటాం. ఎనలైజింగ్ ద రైజింగ్ గ్యాప్ ఇన్ ఇన్కమ్స్. సో యాక్చువల్లీ దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్. దీంట్లో ఒక ఇండెక్స్ అనేది మెన్షన్ చేస్తుంది. అండ్ ఇండియాలోని రీసెంట్లీ రిలీజ్ చేసిన రిపోర్ట్లోనమాట ఇన్కమ్ గ్యాప్స్ అనేవి రెడ్యూస్ అయ్యాయా, ఇంక్రీజ్ అయ్యాయి, ఏ విధంగా ఏంటి విత్ స్టాటిస్టిక్స్తో సహా పేపర్లో పెట్టడం అనేది జరిగింది. దట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టికల్స్ యాక్చువల్లీ. సో ఈ 5 ఆర్టికల్స్ అనేవి ఈరోజు నేను డీల్ చేయబోతున్నాను. ఓకేనా. సో ఫస్ట్ ఆర్టికల్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు రిపబ్లిక్ డే ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ మీద మీకు ఫ్లాట్ 12,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ అనేది
60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు కేవలం 48,000 రూపీస్కే రావడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్లాట్ 12,000 రూపీస్లో మీకు ఎన్ని వస్తున్నాయో చూడండి. దాట్ న్యూ బ్యాచెస్ అనేవి 1st February నుండి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఈ ఆఫర్ కూడా, అంటే ఈ ఫీ ఆఫర్ అనేది కూడా మీకు కేవలం 31st January వరకు మాత్రమే ఉండబోతుంది. సో ఎవరైతే ఫాస్ట్ గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఫాస్ట్ గా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఇది కేవలం రిపబ్లిక్ డే ఆఫర్. అండ్ ఇలాంటి ఆఫర్స్ అనేవి మీకు మళ్ళా కూడా రావు. వీటిల్లోని GS Plus CSAT అనేది కవర్ చేస్తాం. NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్ అనేవి నాట్ జస్ట్ ద హిందూ నుండే కాకుండా మీకు PIB, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ ఇలాంటివి కూడా కవర్ చేస్తామన్నమాట. అండ్ అలానే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, అండ్ అలానే ఒకవేళ UPSC కాకుండా మీరు ఇంకేవైనా అదర్ ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ APPSC కానీ, TSPSC కానీ, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ లైక్ SSC CGL కానీ, ఆ కోర్సెస్ అన్నీ కూడా మీకు ఫ్రీ యాక్సెస్ అనేది కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే కోర్సెస్ అన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుంది. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ మనకి కోర్సెస్ వచ్చేసరికి UPSC GSC ఫౌండేషన్, CSAT, NCERT, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, Group 1, APPSC Group 2, TSPSC Group 1, Group 2, RBI Grade B Infinity, SSC, Bank Infinity, RRB Infinity ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ కోర్సెస్ లో ఏవైనా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ www.ltxclasses.com లోకి లాగిన్ అవ్వండి. మీకు మన కోర్సెస్ అనేవి ఎన్ని ఉన్నాయి, డెమో వీడియోస్ అనేవి, మీకు అన్ని శాంపిల్ క్లాసెస్ అనేవి కూడా మీకు ఉంటాయి. ఏవైనా డౌట్స్ ఉన్నాయనుకోండి యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఇంకా ఫర్దర్గా లేట్ చేయకుండా ఫస్ట్ ఆర్టికల్ అనేది కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో మాల్దీవ్స్ రూల్స్ అవుట్ రీసెర్చ్ బై చైనీస్ వెసెల్ ఇన్ ఇట్స్ వాటర్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాల్దీవ్స్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది? అండ్ ఇక్కడ దీని ప్రకారంగా మనకు అర్థమవుతుంది ఏంటి, చైనీస్ వెసెల్ ఏదో, అంటే సమ్ చైనీస్ వెసెల్, దిస్ ఇస్ కాల్డ్ as లైక్ వెసెల్ అనమాట. షిప్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ షిప్ ఏదో మాల్దీవ్స్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి, అంటే ఏది రీసెర్చ్ కోసం, ఏదైతే ఇండియన్ వాటర్స్ లోని, అంటే ఇండియన్ ఓషన్ వాటర్స్ లోని రీసెర్చ్ ఏదైతే చైనీస్ షిప్ చేయాలనుకుంటుందో దాన్ని క్యాన్సిల్ చేసి ఏంటి అంటే కేవలం ఏంటి అది మాల్దీవ్స్ లోకి ఎంటర్ అవ్వడానికి యాక్సెప్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట మాల్దీవ్స్ అనేది. అది కరెంట్ అఫైర్స్ లో మనకి అపేర్ అవ్వడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది చూద్దాం. దిస్ కమ్స్ అండర్ యువర్ GS2 పార్ట్. ఓకే, GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో హైలీ ఇంపార్టెంట్ మనకిది. ఏ విధంగా అనేది చూద్దురు. దీంట్లోని మనం ఏంటి అంటే ఈ పర్టికులర్ ఆర్టికల్లోని అసలు కరెంట్ అఫైర్స్లో ఏం అపియర్ అయింది, అండ్ అలానే దీని లొకేషన్తో సహా మనం చూస్తాం. అండ్ అలానే ఇండియా మాల్దీవ్స్ తాలూకా రిలేషన్షిప్ అనేది కూడా మనం చూస్తాం అనమాట. అంటే యాక్చువల్లీ ఏం జరుగుతుంది ఏంటి అదంతా కూడా నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది చెప్తాను. బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత అప్పుడు కరెంట్ అఫైర్స్లోకి ఎంటర్ అవుతాను. అలా చెప్తే మీకు సింపుల్గా ఆర్టికల్ అనేది అర్థమైపోతుంది, మైండ్లో గుర్తుండిపోతుంది అనమాట. బట్ బిఫోర్ దాట్ సీ దిస్, ఇది చూస్తే ఒకవేళ దిస్ ఈజ్ ఆల్ యువర్ చైనా అండ్ దిస్ ఈజ్ అవర్ ఇండియా అండ్ దిస్ ఈజ్ ఇది ఏదైతే ఈ ఆరెంజ్ కలర్ బార్డర్లో ఉందో దట్ ఈజ్ నథింగ్ బట్ మాల్దీవ్స్. అండ్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మాల్దీవ్స్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది, ఎగ్జాక్ట్లీ ఇండియన్ ఓషన్లోని ఉండిందనమాట. సో జస్ట్ థింక్ లాజికల్లీ. సో మనకి ఈ విషయం అనేది మనకు తెలిసిందే, ఈ ఇండియాకి ఇంకా చైనాకి మన ఇద్దరికి కూడా పడదు అనే విషయం అనేది మీకు ఎనీవేస్ తెలిసిన విషయమే. ఓకేనా? సో ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్లోని యాక్చువల్లీ మనకి ఏంటి అంటే ఒకవేళ
చైనీస్ షిప్స్ కానీ మాల్డీవ్స్లోకి ఎంటర్ అయ్యిందనుకోండి, అలాంటప్పుడు వాళ్ళు ఏ విధమైన డ్రిల్లింగ్ ఎక్సర్సైజెస్ కానీ, మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ, నేవల్ ఎక్సర్సైజెస్ కానీ చేశారనుకోండి, డెఫినెట్లీ ఇండియన్ ఓషన్ వాటర్స్ రిలేటెడ్ ఇండియాకి ప్రాబ్లం అనేది డెఫినెట్లీ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరుగుతుంది, రీసెంట్గా చైనా వాళ్ళ షిప్ అనేది మాల్డీవ్స్లోకి ఎంట్రన్స్ కోసం ఫిబ్రవరి 1st వీక్లో రాబోతుందన్నమాట మాల్డీవ్స్కి. అందుకు చైనా వాళ్ళు ముందే రిక్వెస్ట్ అడిగారనమాట మాల్డీవ్స్ని, ఏంటని, ఇలా మా షిప్ అనేది రాబోతుంది, సో మీరు ఎంట్రీకి పర్మిషన్ అనేది ఇవ్వండి అని చెప్పేసి అనమాట. ఓకేనా. అయితే దానికి రిలేటెడ్ ఏంటి, మాల్డీవ్స్ వాళ్ళు యాక్సెప్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్లో అటు ఇండియా కానీ ఇటు యుఎస్ కానీ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడాను మాల్డీవ్స్ మీద, అంటే మాల్డీవ్స్ ఇచ్చిన డెసిషన్ మీద యాక్చువల్లీ ఇద్దరు కూడా రియాక్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో అప్పుడు మళ్ళా మాల్డీవ్స్ తాలూకా ఫారెన్ మినిస్టర్ ఏమని చెప్పేసి అన్నారు, చైనా రీసెర్చ్ షిప్ ఏదైతే ఉందో, చైనా షిప్ అనేది వస్తుంది, కేవలం దేనికోసం వస్తున్నారు, పోర్ట్ కాల్ కోసం మాత్రమే వస్తున్నారు. దే ఆర్ నాట్ ఫర్ రీసెర్చ్. ఇక్కడ రీసెర్చ్ చేయడానికి రావటం లేదు, మిలిటరీ పరంగానైనా లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్పెడిషన్స్కి రావటం లేదు, పోర్ట్ కాల్కి మాత్రమే వస్తున్నారు. అయితే మేడం పోర్ట్ కాల్ అంటే ఏంటి మేడం, పోర్ట్ కాల్ అంటే గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఫర్ అనమాట, అంటే ఫ్రెండ్లీ పర్పస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుండి షిప్ అనేది ఎక్కడికో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళబోతుంది, అలాంటప్పుడు మిడిల్లో దానికి కొన్ని బ్రేక్స్ అనేవి ఉండాలి కదా, ఆ బ్రేక్ పాయింట్నే అండ్ ఇక్కడ ఫ్యూయల్ అది చేంజ్ చేయడం కానీ, ఫుడ్ అది కలెక్ట్ చేసుకోవడం కానీ ఎట్సెట్రా ఇవన్నీ కూడా చేస్తుందన్నమాట. అలాంటి ఒక పోర్ట్నే పోర్ట్ కాల్ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు చైనా కేవలం వస్తుంది అంటే, ఇప్పుడు చైనానే కాదు ఏ కంట్రీ అయినా సరే ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి మాల్డీవ్స్తో మెయింటైన్ చేసినట్లయితే పోర్ట్ కాల్ కోసం మేము ఎప్పుడూ కూడా యాక్సెప్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగా మాల్డీవ్స్ తాలూకా ఫారెన్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. అది ప్రెసెంట్ ఇష్యూ అనమాట. ప్రెసెంట్ యాక్చువల్లీ వచ్చేసరికి ఇలా జరుగుతుంది. ఇంకా అది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో అబౌట్ బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ క్లియర్గా అర్థమైంది అనుకోండి, మీకు ఆర్టికల్ చాలా క్లియర్గా మీకు గుర్తుండిపోతుంది. సో వే బ్యాక్ వాట్ హ్యాపెండ్, మనకి ఇండియాకి 1947లోని ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది ఇండియాకి. ఓకే, కానీ మనకి ఇండిపెండెన్స్ రాగానే అందరికీ కూడా ఇండిపెండెన్స్ వచ్చింది అని కాదు కదా అర్థం. 1965లోనమాట ఇండో పాక్ వార్ జరుగుతున్న టైంలోని యాక్చువల్లీ మాల్డీవ్స్ని బ్రిటిష్ వాళ్ళు వదిలేయడం అనేది జరిగింది. అంటే అప్పుడు వీళ్ళకి ఇండిపెండెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికి, మాల్డీవ్స్ వాళ్ళకి. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ ఇప్పుడు మీరు చూసారు కదా మాల్డీవ్స్ ఎక్కడ లొకేట్ అయింది, ఇండియాకి చాలా నియర్ బైలో లొకేట్ అయింది. చాలా మందికి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా అవుతుంది కదా మాల్డీవ్స్ వెళ్ళాలి, అక్కడ స్టే చేయాలి ఎట్సెట్రా అని. సో అంత దగ్గరలో ఉన్నందుకు కారణంగాను, డెఫినెట్లీ దట్టు ఇండియన్ ఓషన్లో ఉండడం గాను మాల్డీవ్స్ తాలూకా ఇంపార్టెన్స్ మనకు ఉంటుందా ఉండదా, 100% మనకు ఉంటుంది. సో అందుకు ఇమ్మీడియట్లీ రిలేషన్షిప్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడానికి ఇండియా మాల్డీవ్స్ తోటి ట్రై చేసిందనమాట. కాకపోతే ఏం జరిగింది, ఆ పర్టికులర్ టైం పీరియడ్లోని మిలిటరీ రూలింగ్ అండ్ ఇండియాకి నాట్ ఫేవరబుల్ గవర్నమెంట్, డెమోక్రసీ అనేది లేదనమాట. వాళ్ళు డెమోక్రసీ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా అయిపోయింది. ఎప్పుడు ఫైనల్లీ 2008 పర్టికులర్ టైంలోని మాల్డీవ్స్లోని డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది ఫార్మ్ అయింది. మేడం డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఏంటి, ఎలెక్టెడ్ బై పీపుల్. ఓకే, సో పీపుల్ ద్వారా ఎలెక్ట్ చేసుకోబడిన గవర్నమెంట్ అనేది 2008లో ఫార్మ్ అయిన తర్వాత అప్పుడు ఇండియా గుడ్ రిలేషన్షిప్స్ అనేవి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మేడం ఏ విధంగా మేడం రిలేషన్షిప్స్ ఏర్పడ్డాయి, త్రూ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా, అండ్ అలానే పొలిటికల్ పరంగా కానీ ఆర్
మిలిటరీ పరంగా కానీ గుడ్ రిలేషన్షిప్స్ అనేవి 2018 నుండి స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. 2008 నుండి స్టార్ట్ చేసింది. అయితే మాల్దీవ్స్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది మీకు తెలిసిందే. అండ్ ఇన్ఫాక్ట్ కల్చరలీ రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి. అండ్ అలానే మాల్దీవ్స్ ఏదైతే ఉందో అది మనకి ఇండియా తాలూకా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలోకి వస్తుంది. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటే ఏంటి మేడం? నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటే ఇండియాకి ఎవరైతే బోర్డర్ నేషన్స్లో ఉంటాయో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం. ఓకే, అలాగా మాల్దీవ్స్ వాళ్ళకి కూడాను ఇన్ఫాక్ట్ మనం సపోర్ట్ చేయడం అనేది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అన్నా తక్కువ వడ్డీ రేట్లకి ఇవ్వడం కానీ, ట్రేడ్ అది ఎస్టాబ్లిష్ చేయడం కానీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది మనకు అందరికీ కూడా తెలిసిందే. అండ్ ఇండియా ఈజ్ లిటరలీ contributing a huge percentage in terms of tourism. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మ్యారేజ్ అయితే ఇంకా చాలా దట్టు ఈ న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి కానీ ఈ కపుల్స్కి కానీ వాళ్ళందరికీ కూడా ఫేవరెట్ డెస్టినేషన్ ప్లేస్ మాల్దీవ్స్ వచ్చేసరికి. సో ఆల్మోస్ట్ అందుకని చెప్పేసి ఇన్ఫాక్ట్ ఈరోజు మాల్దీవ్స్లోని ఎవరైనా ఉంటున్నారు అంటే ట్రావెల్స్ వస్తున్నారంటే దాంట్లో 11% ఇండియన్సే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో అంత టూరిజంకి మనం కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ అదే కాకుండా COVID-19 పాండమిక్ టైంలో కూడాను అంటే మనం ఎంత సపోర్ట్ చేస్తున్నాము అనేది అనమాట. COVID-19 పాండమిక్ టైంలో కూడా వ్యాక్సినేషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసాము మాల్దీవ్స్ వాళ్ళకి. అండ్ అలానే ఫ్రీ మాస్క్స్ అవి ప్రొవైడ్ చేసాము, గ్లౌజ్ అవి కానీ లేకపోతే ఆ డ్రెస్సెస్ అవి కానీ కోవిడ్ డ్రెస్సెస్ అవి కానీ ఎట్సెట్రా ఇవన్నీ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇన్ఫాక్ట్ అలానే ఇన్ఫాక్ట్ మిలిటరీ కూప్ కానీ జరిగినప్పుడు 1988 పర్టికులర్ టైం పీరియడ్లోని ఆపరేషన్ క్యాక్టస్ అనేది కూడా చేసింది ఇండియా. ఆపరేషన్ క్యాక్టస్ బై ఇండియా అన్నమాట. ఎందుకు? మాల్దీవ్స్ గవర్నమెంట్ ని సేవ్ చేయడానికి అని చెప్పేసి. అండ్ అలానే మన మాల్దీవ్స్ కానీ ఇండియా కానీ ఎక్కువేరని చెప్పేసి మిలిటరీ ఎక్సర్సైజెస్ అనమాట. దోస్తి అని ఇలా డిఫరెంట్ నేవల్ ఎక్సర్సైజెస్ అనేవి కూడా ఇద్దరు చేసుకోవడం అనేది జరిగింది. అయితే మేడం ఇంత రిలేషన్షిప్స్ అనేవి బెటరే ఉంటున్నాయి అంటున్నారు కదా, మరి ఏమైంది? వాట్ హ్యాపెండ్ నౌ ఇష్యూస్? ఓకే, లాస్ట్ టైం 2023లోని ఏం జరిగింది? మాల్దీవ్స్ తాలూకా గవర్నమెంట్ అనేది చేంజ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సోలీ గవర్నమెంట్ టు మొహమ్మద్ ముయిజ్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు? 2023లోని. దిస్ ముయిజ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ప్రో చైనా. మేడం ప్రో చైనా అంటే ఏంటి? చైనాకి సపోర్ట్ అనేది చేస్తుంది ఈ యొక్క గవర్నమెంట్ అనమాట. సో దానివల్ల యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ దిస్ స్ట్రెస్డ్ అంటే ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య రిలేషన్షిప్స్ అనేవి ఇక్కడ స్ట్రెస్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే సడన్లీ మాల్దీవ్స్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది చైనాకి షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది. చైనా వాళ్ళతోటి డిఫరెంట్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం కానీ, చైనా తాలూకా ఇన్ఫాక్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది చేసుకోవడం కానీ ఎట్సెట్రా. అండ్ అలానే ముయిజ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రెసెంట్ మాల్దీవ్స్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మార్చ్ 2024 కల్లా మన ఇండియన్ మిలిటరీ ట్రూప్స్ ఏదైతే ఉందో ఆ మిలిటరీ ట్రూప్స్ని కూడా బ్యాక్కి చేసుకోమండం కూడా జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఒకేసారి అంటే మాల్దీవ్స్ తాలూకా ఇంటర్నల్ సెక్యూరిటీకి ప్రాబ్లం అవుతుంది, మా సోవరెంటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అందుకే మాల్దీవ్స్ నుండి ఇండియన్ మిలిటరీ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాక్కి చేసేసుకోండి, బ్యాక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి ఏంటి ఇండియా
అవుట్ అనే క్యాంపెయిన్ అనేది కూడా వీళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య రిలేషన్షిప్స్ అనేవి స్ట్రెస్ చేస్తున్నాయన్నమాట. అండ్ అలానే ఇంకొకటి ఏంటి, రీసెంట్లీ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం చేశారు, లక్షద్వీప్ ఐలాండ్స్కి విజిట్ చేసి లక్షద్వీప్ టూరిజంని ప్రమోట్ చేయటం అనేది జరిగింది. ఆ పర్స్పెక్టివ్లో ఒకేసారి ఇంకా ఇండియన్స్ అందరూ కూడా మాల్దీవ్స్ వదిలేసి లక్షద్వీప్ని ప్రమోట్ చేయడం అనేది జరిగింది. ఆ పర్స్పెక్టివ్లోని మాల్దీవ్స్ వాళ్ళు ఇంకా క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళు మనల్ని అంత దూరం చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంత మనం సపోర్ట్ చేసి హెల్ప్ చేసి వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వెంటనే రియాక్ట్ అవ్వడం ఎందుకు? మనం ఏంటి అంటే ఇండియన్ ఓషన్లో మన ఫ్రెండ్ నైబర్హుడ్ అని చెప్పేసి మనం ఫీల్ అయ్యి మనం అన్ని ప్రొవైడ్ చేస్తే, COVID-19 లో కూడా అన్ని ప్రొవైడ్ చేస్తే వాట్ దిస్ టర్న్డ్ అవుట్ అట్ ద ఫైనల్లీ అంటే వాళ్ళ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి మన మిలిటరీ ట్రూప్స్ ని అక్కడ నిలబెడితే తిరిగి మా కంట్రీకే ప్రాబ్లం అవుతుంది, మీరు ఇలా బయటికి వెళ్ళిపోండి అంటే వాట్ డస్ దట్ ఈవెన్ మీన్? అంతే కదా, సింపుల్. సో ఈ విధంగా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం చేశారు, అఫ్ కోర్స్ హీ కెన్ డూ ఎనీథింగ్ రైట్. అతను ఏం చేశారు, లక్షద్వీప్ కి విజిట్ చేసి లక్షద్వీప్ టూరిజం ని ప్రమోట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ ద్వారా ఇంకా ఇండో మాల్దీవ్స్ తాలూకా రిలేషన్షిప్స్ అనేవి స్ట్రెస్ అవ్వడం అనేది జరిగింది. స్ట్రెస్సింగ్ అంటే ఏంటి, తగ్గిపోవడం అనమాట. ఓకేనా, హార్డ్ అవుతున్నాయి, హార్డ్ ఫేజ్ లో రన్ అవుతుంది అని అర్థం అనమాట. అలా స్ట్రెస్ అయిపోవటం అనేది జరిగిందనమాట. సో ఆ పర్స్పెక్టివ్లోనే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే చైనా తాలూకా వెస్సెల్ అనేది ఒకవేళ ఇక్కడికి వస్తుంది, రీసెర్చ్ చేస్తుంది అంటే దట్ ఈజ్ మనకి అది ఇంకా పెద్ద ప్రాబ్లం అనమాట. సో అందుకోసమే దాని గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. కానీ మాల్దీవ్స్ వాళ్ళు ఏమన్నారు, రీసెర్చ్ కోసం కాదు, కేవలం పోర్ట్ కాల్ అంటే అర్థం ఏంటి, కేవలం అక్కడ ఫ్యూయల్ అది చేంజ్ చేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పేసి అలా చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ యుఎస్ కూడా టెన్షన్ అనమాట, చైనా ప్రెజెన్స్ అనేది ఇండియన్ ఓషన్ లో ఎస్పెషల్లీ మాల్దీవ్స్ లో ఉండడం. కాకపోతే లాస్ట్ టైం యాక్చువల్లీ కొలంబో పోర్ట్ వాళ్ళు కూడా వీళ్ళకి ఆ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, శ్రీలంకన్ పోర్ట్ అనమాట. ఓకేనా, సో అందుకే దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్. అండ్ చూడండి ఇక్కడ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ జియాంగ్యాంగ్ హాంగ్ O3 ఏదైతే ఉందో దట్ ఈస్ ది చైనీస్ రీసెర్చ్ షిప్ అనమాట. వాళ్ళు అలా చెప్తున్నారే కానీ యాక్చువల్లీ దిస్ ఈజ్ అ రీసెర్చ్ షిప్ అనమాట. రీసెర్చ్ షిప్ అంటే అర్థం ఏంటి, ఇండియన్ ఓషన్లోని మిలిటరీ పరంగా కానీ సైన్స్ పరంగా కానీ రీసెర్చెస్ అనేవి చేస్తుందన్నమాట. అది డెఫినెట్లీ ఒక థ్రెట్ అనమాట ఇండియాకి అక్కడ ఉండడం వల్ల. బట్ ఎనీవేస్, సో దిస్ ఈస్ వాట్ ఆల్ హ్యాపెండ్. అండ్ ఇది ఇండియా మాల్దీవ్స్ తాలూకా రిలేషన్షిప్స్ కానీ లేకపోతే ఏ విధంగా రెడ్యూస్ అయిపోయి ఇప్పుడు ఎటువంటి ఫేజ్ లో రన్ అవుతుంది, ఇప్పుడు ఇండియా తాలూకా ప్రాబ్లం ఏంటో మీకు అర్థమైందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. దిస్ ఆర్టికల్ is such a beautiful article. Karpuri Thakur's vision of social justice inspires our governance model. So first of all, social justice అంటే ఏంటి, సమాజ న్యాయం, సమాజంలో న్యాయం. గవర్నెన్స్ అంటే అర్థం ఏంటి, రూల్ చేయటం. ఓకే, పరిపాలించడం ఇది గవర్నెన్స్ అన్నమాట. అయితే ఈ ఆర్టికల్ అనేది రాసింది ఎవరు, నరేంద్ర మోడీ గారు రాయడం అనేది జరిగింది, ఎస్పెషల్లీ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అనమాట. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఆర్టికల్ అనేది చూసే ముందు నేను ఈ ఆర్టికల్ మీకు డైరెక్ట్గా పేపర్లో ఉన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాట్ విల్ గివ్ యూ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఎక్కడెక్కడ చదవాలి, ఎక్కడెక్కడ హైలైట్ చేసుకోవాలి, అవి మీరు సెపరేట్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ GS 4 ఎథిక్స్ పర్స్పెక్టివ్లో అనమాట. లెసన్స్ ఫ్రమ్ గ్రేట్ టీచర్స్, గ్రేట్ పర్సనాలిటీస్, ఈ యొక్క పర్టికులర్ టాపిక్లో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ GS2 గవర్నెన్స్లో కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకు, పరిపాలనా విధానం గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే అదంతా తెలుసుకునే ముందు ఇంతకీ ఈ ఠాకూర్జీ ఎవరు అనేది ఇంపార్టెంట్. ఈ ఠాకూర్జీ ఎక్స్
చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్. ఇతను 1960s నుండి 88 వరకు కూడా బీహార్లోని రూల్ చేయటం అనేది జరిగింది. ఓకేనా? అయితే హీఈస్ ది మోస్ట్ సింపుల్ పర్సన్ అండ్ ఈవెన్ ఒక్క రూపాయి కూడా తన స్వార్థం కోసం యూస్ కూడా చేయాలని ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ అనమాట. అందుకే GS4 ఎథిక్స్ పర్స్పెక్టివ్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇతను ఏ రోజు కూడా అడ్మినిస్ట్రేషన్లోని ఒక్క రూపాయి కూడా యూస్ చేయకుండా ప్రజల కోసమే వాడుతూ ప్రజల కోసమే యూస్ చేస్తూ ఒక మంచి లైఫ్ ఎగ్జాంపుల్ని పెట్టడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లీడర్స్ అనే వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడ ఏ స్కీమ్లో ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు నొక్కేయడం అనే పర్స్పెక్టివ్లోనే ఉన్నారు. అలాంటి ఒక పర్టికులర్ టైం పీరియడ్లోని ఇలాంటి ఒక రూలర్, ఇలాంటి ఒక లీడర్ గురించి మనం తెలుసుకోవడం అనేది హైలీ ఇంపార్టెంట్ అండ్ హైలీ రెలవెంట్ అనమాట. అయితే ఇన్ఫ్యాక్ట్ మేడం అదంతా ఓకే, ఇప్పుడు ఎందుకు సడన్గా 1980sలోనే అతను చనిపోయారు. ఇన్ఫ్యాక్ట్ 1988లో అతను చనిపోయారు. అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఎత్తుతున్నారు? బికాస్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో అపియర్ అయ్యింది ఏంటి అంటే, ఓకే, కరెంట్ అఫైర్స్లో రీసెంట్లీ ఠాకూర్జీకి భారత్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. భారత రత్న అవార్డ్ అనేది ఇచ్చారనమాట. దిస్ ఈజ్ ది హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట ఇండియాలోకి వచ్చేసరికి. సో పోస్టుమస్లీ మేడం, పోస్టుమస్లీ అంటే అర్థం ఏంటి మేడం? చనిపోయిన తర్వాత ఇచ్చేదాన్ని ఏమంటారు? పోస్టుమస్లీ అని చెప్పేసి అంటారనమాట. ఎందుకంటే 1980sలో చనిపోయారు, కానీ అవార్డ్ 2024లో ఇవ్వడం అనేది జరిగింది. అందుకే పోస్టుమస్లీ అంటారు. అయితే మోడీ గారు ఏమని మెన్షన్ చేశారు? యాక్చువల్లీ ఇతను కర్పూరి ఠాకూర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఎప్పుడూ కూడా మోడీ గారు కలవడం అనేది జరగలేదు. బట్ స్టిల్ ఏంటంటే చాలామంది చెప్పడం ద్వారా, అతని గురించి తెలుసుకోవడం ద్వారా ఇతను ఏంటి అంటే హీ రియలీ గాట్ ఇన్స్పైర్డ్. అంటే మోడీ గారు చాలా ఇన్స్పైర్ అయ్యారు అతని లైఫ్ నుండి అనమాట. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇతను ఒక జననాయక్ కర్పూరి ఠాకూర్జీ అనమాట. అంటే ఒక లోవర్ కాస్ట్, ఒక అంటరాని కాస్ట్ నుండి వచ్చిన క్యాండిడేట్ అనమాట. సో ఇప్పుడు ఓకే, కొంచెం బెటర్ సిచ్యువేషన్స్ అనేవి కానీ ఉన్నాయి. కానీ 1960s and 70s and 1950s ఆ టైం పీరియడ్లోని SCs, STs వాళ్ళంటే ముట్టరాని వాళ్ళు, అంటరాని వాళ్ళు అనే టైప్ ఆఫ్ టిపికల్ ఫీలింగ్స్ అనేవి ఉండేవి. అలాంటి ఒక పర్టికులర్ ఫ్యామిలీ నుండి వచ్చినా సరే అతను సమాజం కోసం అని చెప్పేసి ఎంతో తాపత్రపడ్డం అనేది, ఎంతో కష్టపడి వర్క్ చేయటం అనేది జరిగింది. అవి యాక్చువల్లీ మనకి ఇప్పుడు చాలా రెలవెంట్ అని చెప్పేసి, ఎందుకోసం ప్రజెంట్ సొసైటీ ఎలా ముందుకెళ్తుంది, సో ఇలాంటి ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ నుండి మనం ఏమేమి నేర్చుకోవాలి అనేది ఎస్పెషల్లీ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పడం వల్ల ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? అయితే ఈ యాక్చువల్లీ ఇతని తాలూకా లైఫ్ అంతా కూడాను 2 pillars మీద రన్ అయిందనమాట. ఒకటి ఏంటి? సింప్లిసిటీ అండ్ ఇంకొకటి సోషల్ జస్టిస్. ఎప్పుడు ఆల్వేస్ అతను చాలా సింపుల్గా ఉండేవారు. ఏదో ఆడంబరంగా లేకపోతే ఇన్ని నాకు ఉండాలి, ఇలా డ్రెస్సెస్ వేసుకోవాలి అట్లా కాకుండా ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటూ సమాజంలోని అంటే న్యాయం కోసం, సమాజంలోని ధర్మం కోసం అని చెప్పేసి ఎప్పుడు కూడా ఇతను ఫైట్ చేస్తూ ఉండేవారనమాట. అయితే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి కూడా మోడీ గారు పెట్టడం అనేది జరిగిందనమాట. ఏంటది? సో యాక్చువల్లీ తన కూతురి పెళ్ళి అనేది జరుగుతున్నప్పుడు హౌ హీ ప్రిఫర్డ్ స్పెండ్ హిజ్ ఓన్ మనీ అనమాట. తన కూతురి పెళ్లి జరుగుతున్నప్పుడు తనకి ఎంత అయితే ఉందో డబ్బు, ఆ డబ్బులో మాత్రమే, ఈవెన్ దో బీహార్ చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నా సరే అతను ఏంటంటే చాలా చాలా సింపుల్గా తన కూతురి పెళ్లిని చేయించడం అనేది జరిగింది. ఎందుకు? తన కూతురి పెళ్లిని తన ఓన్ మనీ తోటి మాత్రమే స్పెండ్ చేయడం అనేది జరిగిందనమాట.
అండ్ ఆ టైంలోని పబ్లిక్ ఎంప్లాయీస్ అందరికీ కూడా హౌసెస్ అనేవి కట్టించి ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అయితే అందరికీ ఇచ్చారే తప్ప అతను మాత్రం ఏంటి కూడా తీసుకోలేదు. ఆ మనీ అనేది వాడలేదు. ఆ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయించిన తర్వాత కూడా సీఎం పొజిషన్లో ఉన్నా సరే అలాంటి ఒక హౌస్లోకి కూడా కనీసం ఇతను ఎంటర్ అవ్వలేదు. ముందుగుండా అతను ఏ హౌస్లో అయితే ఉన్నారో అదే హౌస్లో అతను ఉండడం అనేది జరిగిందనమాట. అండ్ ఇన్ఫాక్ట్ 1988లోని అతను చనిపోయినప్పుడు అనమాట చాలా మంది లీడర్స్ అందరూ కూడాను వాళ్ళ ఇంటికి రావడం అనేది జరిగిందనమాట. అయితే వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు వెన్ దే సో ద కండిషన్ ఆఫ్ ద హౌస్, అతని హౌస్, ఈ ఠాకూర్జీ తాలూకా హౌస్ అనేది ఏ విధంగా ఏ కండిషన్లో ఉంది చూసి లిటరల్లీ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోవటం అనేది జరిగిందనమాట. అండ్ అలానే 1977 టైం పీరియడ్లోని చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ కింద వర్క్ చేస్తున్నప్పుడు ఒక మీటింగ్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. ఆ పర్టికులర్ మీటింగ్లోని అదొక నేషనల్ లెవెల్ మీటింగ్ అనమాట. నేషనల్ పార్టీ లీడర్స్ అందరూ రావడం జరిగింది. స్టేట్ పార్టీ లీడర్స్ అందరూ ఉన్నారు. ఎంతో మంది ప్రజలందరూ ఉన్నారు. అలాంటి టైం పీరియడ్లో లిటరల్లీ ఇతను ఏంటి అంటే వేరింగ్ ఏ టోర్న్ కుర్తా, అతను ఒక చిద్దికిపోయిన కుర్తా వేసుకొని ఈ యొక్క మీటింగ్కి రావడం అనేది జరిగిందనమాట. అయితే అతని తాలూకా సిచ్యువేషన్ అనేది చూసి లీడర్స్ అందరూ కూడా ప్రజల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఇతనికి డ్రెస్సెస్ కొందామని చెప్పేసి డ్రెస్సెస్ కొన్నారనమాట. అయితే ఆ డ్రెస్సెస్ని తీసుకెళ్ళి ఇతను ఏం చేశారు అంటే ఆ మనీ అనేది తీసుకొని వెళ్ళి సీఎం తాలూకా రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో దాంట్లో డొనేట్ చేసేసారు తప్ప అతను మాత్రం రూపాయి కూడా తీసుకొని రూపాయి కూడా స్పెండ్ చేయలేదన్నమాట. నిజం చెప్పాలంటే అలాగా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్ అనమాట. ఎప్పుడు సమాజంకి న్యాయం చేయాలి, సమాజంకి తోడ్పడాలి, సమాజం ఎలా ఎదుగుతుంది, అందరూ ఒకటే సమానమే, ఏ ఒక్కరు తక్కువ కాదు, ఏ ఒక్కరు ఎక్కువ కాదు, చీఫ్ మినిస్టర్ అయినా సరే నేను ప్రజలలో ఒక వాడినే అని చెప్పేసి అతను ఎప్పుడూ కూడా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉండేవారనమాట. అండ్ మోడీ గారు ఏంటి అంటే 1977 ఆ పర్టికులర్ టైం పీరియడ్లోని ఇన్ఫ్యాక్ట్ ఇండియా అంతట్లో కూడాను కాంగ్రెస్ తాలూకా హెడ్, నేషనల్లో కానీ స్టేట్ లెవెల్స్లో కానీ అన్నిట్లో కూడా కాంగ్రెస్ తాలూకా డామినేషనే ఉండింది. బట్ స్టిల్ ఇతను బీజేపీని నమ్ముకొని బీజేపీ పొలిటికల్ పార్టీలోనే ఉన్నారనమాట. ఎందుకు స్టార్టింగ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయినప్పుడు ఎటువంటి ఐడియాలజీ అయితే ఉండిందో ఆ ఐడియాలజీ అనేది తర్వాత వాళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ వదిలేసి బీజేపీలో కలిసిపోవడం అనేది జరిగింది. సో బీజేపీకి ఇటువంటి ఐడియాలజీ ఉంది, ఇప్పటికీ ఇదే ఐడియాలజీ కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పేసి అనమాట. అండ్ అదేవిధంగా ఇతను నాట్ జస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతే కాదు, ఇండిపెండెన్స్కి ముందు కూడా ఇతను క్విట్ ఇండియా మూమెంట్లో కానీ ఆర్ ఆ తర్వాత ఎమర్జెన్సీ టైం పీరియడ్లో కానీ తన తాలూకా రోల్ అనేది ప్లే చేయడం అనేది జరిగింది. ఒక యంగ్స్టర్ కింద సమాజంకి ఎంత తోడ్పడాలో, ఎంత చెయ్యాలో అన్ని థింగ్స్ అనేవి కూడా చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఇతను ఇన్ఫ్యాక్ట్ చాలా బ్యాక్వర్డ్ సొసైటీకి చెందిన క్యాండిడేట్ అయినా సరే ఎప్పుడూ కూడాను అతను ఏంటి అంటే అలాగా లొంగిపోలేదు. ఎప్పుడూ కూడా దానికోసము సమాజంలో ఇలాగున్నాయని బాధపడకుండా అతను ఇంకా బెటర్ అయ్యి అతని పొజిషన్లో ఎవరైతే ఉన్నారో ఇంకా బెటర్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారనమాట. సో దీని వలనే మనకు అర్థమవుతుంది అతను ఎంత గ్రేట్ అనే విషయం అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ మళ్ళీ లాస్ట్లో ఏంటి అంటే మన ప్రెసెంట్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ స్కీమ్స్ అవన్నీ కూడా ఏ విధంగా అంటే ఠాకూర్జీ తాలూకా ప్రిన్సిపల్స్లో ఉన్నాయి అనేది చూపించడం అనేది జరిగిందనమాట. ఇతను ఆల్మోస్ట్ ఏంటి అంటే 25 crore పీపుల్ని పోవర్టీ నుండి అతని లైఫ్ టైంలో బయటికి తీసుకొని రావడం అనేది జరిగిందనమాట. ఇన్ఫ్యాక్ట్ అండ్ కొలోనియల్ టైమ్స్లో కూడాను ఇతను ఎంత వీలైతే అంత ప్రజలకి హెల్ప్ చేయడం అనేది కూడా జరిగిందనమాట. ఇన్ఫ్యాక్ట్ ముద్రా స్కీమ్ కానీ లేకపోతే SC/ST ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కీమ్ కానీ అంటే SC/ST వాళ్ళ కోసం కానీ ఓబీసీ వాళ్ళకి ఇవన్నీ కూడా తోడ్పడుతున్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ ఠాకూర్జీ ప్రిన్సిపల్స్ మీద బేస్ అయి ఉన్నాయని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట.
మోడీ గారు. ఈ విధంగా యాక్చువల్లీ అతని తాలూకా కాంట్రిబ్యూషన్స్ని అండ్ ఈ విధంగా గవర్నెన్స్, ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుకి కూడా బీహార్ పీపుల్ అందరికీ కూడాను ఇతని తాలూకా పేరు అనేది, అంటే అతను చనిపోయినా సరే స్టిల్ ఏంటి అంటే హీ లివ్స్ ఆన్ ద హార్ట్ అండ్ మైండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ డ్యూ టు హిస్ వర్క్. హీ వాజ్ ఎ ట్రూ జననాయక్. జననాయక్ అంటే ఏంటి? లోక అంటే ప్రజల తాలూకా ట్రూ లీడర్, ప్రజల తాలూకా ట్రూ ఇన్స్పైరర్ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అతను చనిపోయినా సరే అతను ఏవైతే అంటే అతను చాలా యంగ్ ఏజ్లో లైక్ 64 years ఆ టైంలోనే చనిపోయారనమాట లిటరల్లీ. బట్ స్టిల్ అతను ఏ వేసిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో సమాజం, న్యాయం, ధర్మం అనేవి అలాంటివి ఇంకా ఈరోజు బ్రతికే ఉన్నాయి, ప్రజలలో అతను ఇంకా బ్రతికే ఉన్నారు అని చెప్పేసి మోడీ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. ఇతని తాలూకా సింప్లిసిటీ తాలూకా ఎగ్జాంపుల్స్ కానీ అండ్ అతను ఏ విధంగా బ్రతికారు, ఏ విధంగా రూల్ చేశారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంతమందిని అతను పోవర్టీలోంచి బయట తీసుకొచ్చారు, ఇలాంటివన్నీ కూడా బోత్ GS2 అండ్ GS4లో మనకి చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే is right to establish minority institution contingent on state recognition. Supreme Court to government. So first of all, ఇది దేంట్లోకి వస్తుంది ఏంటి అనేది ముందు చూద్దాం. సో దిస్ కమ్స్ అండర్ GS2 పాలిటీలోని కాన్స్టిట్యూషన్ పరంగా మనకి ఇంపార్టెంట్ అండ్ దట్ టు ఫండమెంటల్ రైట్స్ పార్ట్లోని ఓకే ఫండమెంటల్ రైట్స్ పార్ట్లోని మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఏం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ టర్మినాలజీ తెలుసుకోవడానికి ట్రై చేయండి. రైట్ టు ఎస్టాబ్లిష్ అంటే హక్కు, రైట్ అంటే హక్కు, దేనికోసం? ఎస్టాబ్లిష్ చేయడం, స్థాపించడం. మైనారిటీ ఇన్స్టిట్యూషన్, మైనారిటీ అంటే ఏంటి? తక్కువ నెంబర్ ఉండే ఇన్స్టిట్యూషన్ అనేది. కంటింజెంట్ అంటే అర్థం ఏంటి? కంటింజెంట్ మీన్స్ డిపెండెన్సీ అని ఇంగ్లీష్లో అంటాం. అంటే ఆధారపడి ఉండటం, ఆధారపడి ఉండటం. ఓకే, ఆన్ స్టేట్ రికగ్నిషన్. సో అంటే స్టేట్ అనేది రికగ్నైజ్ చేస్తేనే, గుర్తిస్తే మాత్రమేనా ఈ మైనారిటీ ఎడ్యుకేషన్ అనేది రైట్ అనేది ఉంటుంది అనేది సుప్రీంకోర్టు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం అనేది జరిగిందనమాట. దానికంటే ముందు మీరేంటి అంటే ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉండింది. మనకి కాన్స్టిట్యూషన్లోని పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ అనేవి మెన్షన్ చేసి ఉండడం అనేది జరిగింది. ఓకేనా? పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? ప్రజా హక్కుల కోసం మాట్లాడుతుందన్నమాట. దాంట్లోని ఆర్టికల్ 30 అనేది మైనారిటీస్ కోసం ఉండడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ 30 ఏం మాట్లాడుతుంది? రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ మైనారిటీస్ అంటే అర్థం ఏంటి? తక్కువ నంబర్లో. ఓకే, తక్కువ, ఒకవేళ తక్కువ జనాభా ఆర్ ప్రజలు ఉంటే అలాంటిదాన్ని మైనారిటీస్ అంటారు. ఇలా ఆర్టికల్ 30లోని ఏమనుంది అంటే చదువు కోసం అని చెప్పేసి మైనారిటీస్ వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి స్థాపించుకోవచ్చు అండ్ అలానే అడ్మినిస్టర్ చేయొచ్చు. అయితే ఇలాంటి మైనారిటీస్ని ఎన్ని కేటగిరీస్ కింద చేయటం అనేది జరిగింది? ఒకటి రిలీజియస్ అండ్ ఇంకొకటి లింగ్విస్టిక్. మేడం, రిలీజియస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని ఎక్కువ నెంబర్ ఎవరున్నారు? హిందూస్ అనే వాళ్ళు ఉన్నారు. సో అందుకే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్కులు, బుద్ధిస్ట్ కానీ ఎట్సెట్రా వీళ్ళందరినీ కూడా రిలీజియస్ అని చెప్పేసి అంటాం. లింగ్విస్టిక్ పరంగా అంటే ఏంటి? లాంగ్వేజ్ పరంగా అనమాట. ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని తమిళనాడు పీపుల్ అంటే తమిళ్ మాట్లాడే ప్రజలు ఉన్నారనుకోండి, ఆ తమిళియన్స్ని ఏమంటాం ఆంధ్రప్రదేశ్లో మైనారిటీస్ అంటాం అనమాట. అలాగే వెస్ట్ బెంగాల్లోని తెలుగు వాళ్ళందరూ కూడా ఒక మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది పెట్టుకోవడం అనేది జరిగిందనమాట. అయితే మేడం ఈ మైనారిటీ ఎడ్యుకేషనల్ స్టేటస్ అనేది ఎందుకు ఇస్తారు, దేనికోసం ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రీజన్స్ వచ్చేసరికి ఏంటి అంటే, ఈ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారంటే ఫండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుండి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, కొంత అమౌంట్ అనేది ఫండింగ్ అనేది వస్తుంది. అండ్ అలానే వీళ్ళు బయట ఏ యూనివర్సిటీస్కి కానీ లేకపోతే ఎటువంటి రూల్స్ మీద కానీ డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది. ఇండిపెండెన్స్ అనేది ఏ విషయంలోని, ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ విషయాల్లో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ విషయాల్లో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో కానీ, ఇవి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కానీ యూనివర్సిటీస్ కానీ లేకపోతే ఎవరివి కూడా ఆ రూల్స్ అనేవి ఫాలో అవ్వటం అనేది అవసరం లేదు. అండ్ టీచర్స్ని అపాయింట్ చేసుకోవడంలో కూడాను, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ అపాయింట్మెంట్స్లో కూడాను వాళ్ళకి ఆటోనమీ అనేది ఉంటుందన్నమాట. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే, వీళ్ళు ఈ పర్టికులర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోని రిలీజియస్ మైనారిటీ ఎడ్యుకేషన్స్లోని వాళ్ళ రిలీజియన్ కోసం కూడాను టీచ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ముస్లిం ఏదో సమ్ కాలేజ్ అనేది ఉంది, మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, అక్కడ ఖురాన్ గురించి అవి నేర్పడం కానీ ఖురాన్ గురించి టీచ్ చేయడం కానీ అలా చేయొచ్చు. జనరల్లీ నార్మల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోని ఒక పర్టిక్యులర్ లాంగ్వేజ్ గురించి ఒక పర్టిక్యులర్ రిలీజియన్ గురించి ఎప్పుడూ కూడా డిస్కస్ చేసే పవర్స్ అనేవి ఉండవన్నమాట. సో అందుకని చాలా వరకు ఏంటంటే క్రిస్టియన్ మిషనరీస్లో కానీ లేకపోతే ముస్లిం స్కూల్స్ వాళ్ళకి వాళ్ళ రిలీజియన్ పైన ఎక్కువ అవగాహన ఉంటుంది కంపారిటివ్లీ టు అవర్ హిందూస్. ఈరోజు మనలో ఎంతమందికి ప్రాపర్గా రామాయణం కానీ ప్రాపర్గా మహాభారతాల గురించి ప్రాపర్గా కురుక్షేత్రం గురించి ఎంతమందికి తెలుసు? హార్డ్లీ అనమాట. కానీ వాళ్ళకి మాత్రం బైబిల్ రిలేటెడ్ కానీ ఖురాన్ రిలేటెడ్ కానీ చాలా అవగాహన అనేది వాళ్ళకు ఉంటుంది మన తాలూకా ఏజ్లో ఉండేటప్పుడు అనమాట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఇలాంటి పవర్స్ అనేవి వాళ్ళకి ఇస్తున్నాయి. అయితే ఇది అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఆర్టికల్ 13 యూజ్ చేసుకొని ఇది ఒక ఏమంటారు, దిస్ ఈజ్ దేర్ ఇన్ఫాక్ట్ దేర్ కాన్స్టిట్యూషనల్ రైట్. మేడం కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే అర్థం ఏంటి మేడం అంటే, ఇలాగా ఎస్టాబ్లిష్ చేసుకొని అడ్మినిస్టర్ చేసుకోండి అని చెప్పేసి రాజ్యాంగమే ఈ హక్కుని ఈ మైనారిటీస్కి ఇవ్వటం అనేది జరిగింది. అలాగా వాటిల్నే కాన్స్టిట్యూషనల్ రైట్స్ అని చెప్పేసి చెప్తారనమాట. అయితే మేడం ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఎందుకు అపేర్ అయింది? సో యాక్చువల్లీ ఏంటి అంటే, రీసెంట్లీ మన చీఫ్ జస్టిస్ అయిన డివై చంద్రచూడ్ గారు 7 జడ్జ్ బెంచ్ అనేది అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది అవుతుందన్నమాట. దేనికి? ఈ రైట్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది స్టేట్ రికగ్నిషన్ పైన డిపెండెంట్ అయ్యిందా, అంటే స్టేట్ అనేది రికగ్నైజ్ చేస్తేనే వాళ్ళకి అలాంటి హక్కు అనేది వస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సీ దట్ రైట్ టు ఎస్టాబ్లిష్ అనేది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం వీళ్ళకి ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఇలాగ ఎస్టాబ్లిష్ చేసుకోండి, ప్రొవైడ్ చేసుకోండి, మీరు కంటిన్యూ చేసుకోండి అని చెప్పిన తర్వాత ఈ స్టేట్ రికగ్నిషన్ ఏంటి? త్రూ అన్ యాక్ట్, పార్లమెంట్ ద్వారా. స్టాట్యూట్ అంటే ఏంటి? లా పరంగా అనమాట. లా పరంగా వచ్చిన దానికి ఎక్కువ అధికారం ఉంటుంది రాజ్యాంగంతో కంపేర్ చేస్తేనా అని జస్టిస్ డివై చంద్రచూడ్ గారు క్వశ్చన్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ మైనారిటీ స్టేటస్ ఏదైతే ఉందో అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి, ఆ స్టేటస్ అనేది యాక్చువల్లీ అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి ఏంటి తీసేయడం అనేది జరిగిందనమాట, మైనారిటీ స్టేటస్ అనేది. ఆ కేసుని రిఫర్ చేస్తున్నప్పుడు ఈ క్వశ్చన్ అనేది సుప్రీంకోర్టు గవర్నమెంట్కి క్వశ్చన్ చేశారనమాట. సో సీ దాట్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అనేది
దిస్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అనేది 1875లోని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఎవరి కోసం? ఫర్ ఇస్లాం పీపుల్ కోసం. ఎవరు? బై సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఓకే, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇదేంటిది? దీని రిలేటెడ్ ఏంటి అంటే కేస్ అనేది జరిగిందనమాట. అదే వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఎస్ అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1967 అనమాట. అయితే ఆ టైంలోని సెంట్రల్ యూనివర్సిటీ కింద దీన్ని కన్సిడర్ చేసి దీనికి మైనారిటీ స్టేటస్ అనేది తీసేయడం అనేది జరిగిందనమాట. అయితే ఆ పర్టికులర్ టైం పీరియడ్లోనే ఆ తర్వాత ఏం జరిగింది? దీని రిలేటెడ్ ఏంటి అంటే మైనారిటీ స్టేటస్ అనేది మళ్ళీ తిరిగి ఇవ్వడం అనేది జరిగింది 1981 టైం పీరియడ్లో. కానీ అలహాబాద్ హైకోర్టు January 26లో ఏం చెప్పింది? 2006లోని ఈ 1981లో ఏదైతే ఉందో అది కొట్టేసి మైనారిటీ స్టేటస్ అనేది దానికి మళ్ళీ క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. సో ఆ పర్టికులర్ కేస్ అనేది ఇప్పుడు చూడటం అనేది జరిగింది. ఎవరు? ప్రెజెంట్ మన సుప్రీంకోర్టు బెంచ్ అనమాట. సో ఇలా అడుగుతున్నప్పుడు ఒక లా ఇస్తేనే దానికి అంటే లా ప్రకారంగా ఒక యాక్ట్ పాస్ చేస్తేనే దీనికి వస్తుందా, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి మైనారిటీ స్టేటస్ అనేది రాదా అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. అంటే ఇక్కడ డివై చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ గారు ఏమని అడుగుతున్నారు? లా అనేది గొప్పదా అంటే పార్లమెంట్ పాస్ చేసిన లా అనేది గొప్ప, లేకపోతే కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రజల తాలూకా హక్కులు అనేవి ఇంపార్టెంటా అని క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. సో అందుకే స్టేట్ రికగ్నిషన్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తేనే అంటే అధికారిస్తేనే అలాంటప్పుడే దానికి స్టేటస్ అనేది వస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇప్పుడు మనం చూడాలి దీని రిలేటెడ్ వర్డిక్ట్ ఏం జరుగుతుంది. ఇప్పుడు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మళ్ళీ మైనారిటీ స్టేటస్ ఇస్తారా ఇవ్వరా, ఏంటి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది మనం చూడాలి. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో అపీర్ అయింది అండ్ దీని రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇదనమాట. ఓకే, ఐ హోప్ దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. మీకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆర్టికల్ అనేది మనం చూడబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు రిపబ్లిక్ డే ఆఫర్ అనేది యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ వైజాగ్ కోర్స్లోని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అదే మనకి 60,000 రూపీస్ యూజువల్ వర్త్ కోర్స్ అనేది ఫ్లాట్ 12,000 ఆఫ్ తోటి 48,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 31st January వరకు మాత్రమే ఉండబోతుంది. కొత్త బ్యాచెస్ అనే 1st February నుండి స్టార్ట్ అవుతున్నందుకు కారణంగాను ఎవరైతే నియర్ బై వైజాగ్ ఏరియాస్లో ఉన్నారో మీరు త్వరగా వెళ్ళి వీటి గురించి తెలుసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అంటే అర్థం ఏంటి? మీరు యూపీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా మెటీరియల్స్ కానీ లేకపోతే క్లాసెస్ కానీ మీరు యూస్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఇంతకీ కోర్సెస్లోని మీకు ఏమేమి వస్తుంది? ఎన్సీఆర్టీ ఫౌండేషన్ వస్తుంది, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ అలానే 19 బుక్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాం. ఫుల్ జీఎస్సీ అండ్ సీసాట్ ప్రొవైడ్ చేస్తూ మా మెటీరియల్ అనేది కూడాను, సో దట్ మీ ప్రిపరేషన్ అనేది మీకు హెల్ప్ చేస్తుందన్నమాట. మా యొక్క సపోర్ట్ అనేది మీకు మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా కేవలం సింగిల్ టైం పేమెంట్ ద్వారా మీకు ఉంటుందన్నమాట. అలాంటి ఒక అద్భుతమైన ఆఫర్ అనేది మన రిపబ్లిక్ డే ఆఫర్ కింద ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకే దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఫాస్ట్గా ట్రై చేయండి. ఆఫ్లైన్ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల ఫ్యాకల్టీస్ తోటి డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది మీకు దొరుకుతుందన్నమాట. సో దిస్ రియల్లీ హెల్ప్స్ యూ అలాట్. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ ఆర్టికల్ అనేది చూసే ముందు చూడండి, ద నీడ్ టు ఓవర్హాల్ ఏ సెమీ కండక్టర్ స్కీమ్. ఓవర్హాల్ అంటే అర్థం ఏంటి? రీచెక్ చేయటం అంటే మళ్ళీ దీన్ని మార్చటం. ఏ సెమీ కండక్టర్ స్కీమ్ అనమాట.
అంటే సెమీ కండక్టర్స్ రిలేటెడ్ ఒక స్కీమ్ అనేది ఉండింది. ఆ స్కీమ్ అనేది బెటర్గా పర్ఫామ్ చేయడం లేదు. అందుకోసమే ఆథర్స్ ఏమంటున్నారు, ఈ స్కీమ్ని మళ్ళా ఒకసారి చెక్ చేయండి, దాంట్లో ఏవైతే చేంజెస్ కావాలో ఆ చేంజెస్ అనేవి చేయడానికి ట్రై చేయండి, అప్పుడు ఆ స్కీమ్ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అయితే ఆ స్కీమ్ ఏంటి ఎట్సెట్రా అదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో చెప్తాను. కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది GS3లో మనకి ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇంపార్టెంట్, అలానే GS2లోని ప్రోగ్రామ్స్ పాలసీస్లో కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 2 పర్స్పెక్టివ్స్లోని మనకి ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, అది అర్థమైతేనే కదా ఈ స్కీమ్ ఎందుకు, దీంట్లో నెగటివ్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఇది ఒక మెటీరియల్ అన్నమాట, ఒక పరికరం. దేంట్లో యూజ్ చేస్తారు ఈ పరికరాన్ని, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లోనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, ఇప్పుడు మన కంప్యూటర్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఈ చిప్స్ అనేవి సెమీ కండక్టర్ చిప్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. సో దట్ పార్షియలీ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. అయితే ఏం చేస్తుంది ఇది, ఈ సెమీ కండక్టర్స్ అనేవి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేయడంలోని హెల్ప్ చేస్తుంది అనమాట టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్. అందుకే ఇవి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లోని కానీ మెషిన్స్లోని ల్యాప్టాప్స్లోని కంప్యూటర్స్లోని వీటిల్ని యూజ్ చేస్తారనమాట. సో అయితే ఇప్పుడు వీటి రిలేటెడ్ ఇండియా చాలా వరకు కూడా ఏంటి డిపెండింగ్ అనమాట బయట కంట్రీస్ నుండి అంటే ఇంపోర్ట్ చేసుకోవడంలోని. దానివల్ల ఏం జరుగుతుంది, మనకి ఇంపోర్ట్ బిల్ అనేది పెరిగిపోతుంది. అండ్ దట్టు ఇంకొకటి ఏంటి అంటే, మనం చాలా వరకు కూడా చైనా మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. దాని వలన ఏంటంటే చైనా మీద డిపెండెన్సీ వలన ఒక్కోసారి వాళ్ళు ఒకవేళ పంపించలేదు చేయలేదంటే మనకి మన ప్రొడక్షన్ అనేది ఆగిపోవడం కానీ మన సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ ఉండడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనే స్కీమ్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ స్కీమ్ ద్వారా ఏవైతే స్టార్టప్స్ అనేవి ఉన్నాయో లేకపోతే ఏ బిజినెసెస్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఏవైతే సెమీ కండక్టర్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి వాటి డిజైన్ పరంగా ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేవి అంటే డబ్బుల పరంగా మీకు సహాయపడతాము అని చెప్పేసి గవర్నమెంట్ ఒక స్కీమ్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఆ స్కీమ్ ఎప్పుడు అనౌన్స్ చేశారు, దేని గురించి, దీంట్లో ఉన్నవేంటి, దీంట్లో ఉన్న నెగటివ్స్ ఏంటి ఎట్సెట్రా అదంతా కూడా చూద్దాం. బట్ దానికంటే ముందు మన ఆర్టికల్లోని కొన్ని తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ అనేది ఉండిందనమాట. అయితే ఈ ఆర్టికల్ ద్వారా ఏం తెలుస్తుంది, ఈ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా అట్లీస్ట్ ఒక 100 వాటిల్ని స్టార్టప్స్ని స్టార్ట్ చేయాలని 5 ఏళ్లలోనమాట. దేనికోసం, ఈ సెమీ కండక్టర్స్ అనేవి తయారు చేయడం కోసం అని చెప్పేసి అనమాట. ఆల్మోస్ట్ ఇండియా తాలూకా $10 బిలియన్ సెమీ కండక్టర్స్ ఇండియా ప్రోగ్రామ్ అనేది చేయాలనుకుంటున్నారనమాట. అయితే ఈ స్కీమ్ అనౌన్స్ చేయడానికి గల 3 రీజన్స్ అనేవి ఉన్నాయి. ఆ 3 రీజన్స్ ఇప్పుడు ఆథర్స్ వాళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఒకటి ఏంటి అంటే, ఇండియా తాలూకా సెమీ కండక్టర్స్ డిపెండెన్సీ బయట కంట్రీస్ మీద ఎస్పెషల్లీ చైనా మీద ఏదైతే ఉందో దాన్ని డ్రాస్టికల్లీ రెడ్యూస్ చేయడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డిఫెన్స్ అప్లికేషన్ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు కూడా అన్ని కంప్యూటర్స్ అన్ని మెషిన్స్ కి మన సెమీ కండక్టర్స్ చైనా వాటి మీద డిపెండ్ అవుతున్నాం. ఆ డిపెండెన్సీ అనేది అంటే వాళ్ళ మీద అంటే ఆధారపడి ఉండడం ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి ముందు అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సప్లై వాల్యూ చైన్ అనేది క్రియేట్ చేయడానికి అనమాట. గ్లోబల్ వాల్యూ చైన్లోని చైనా ఎంతైతే సపోర్ట్ చేస్తుందో అంతే విధంగా గ్లోబల్ లెవెల్లో కూడా ఇండియా తాలూకా మార్కెట్ అనేది కూడా అంతే ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ తర్వాత ఇండియా తాలూకా
కంపారిటివ్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారనమాట. మేజర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, చిప్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియాలోని డబల్ అయిపోవాలి అనే పర్స్పెక్టివ్ లోని ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీని రిలేటెడ్ ఏంటి ఎట్సెట్రా అదంతా కూడా చూడటానికి ట్రై చేద్దాం. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇప్పుడు ఏం చేస్తే ఈ స్కీమ్ అనేది మళ్ళా మనకి హెల్ప్ అవుతుంది అనేది వి షల్ సీ. ఎస్, సో దిస్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2022లోనమాట. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీతి అనమాట. మీతి తాలూకా మెయిన్ ప్రోగ్రామ్ అనమాట. ఇది వచ్చేసరికి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి. అయితే దేనికోసం ఈ ప్రోగ్రామ్ కానీ స్కీమ్ కానీ ఎస్పెషల్లీ సెమీ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఇండియాలోని మ్యాన్యుఫ్యాక్చరింగ్ అనేది జరగడానికి కోసం, సో దాట్ బయట కంట్రీస్ నుండి ఎస్పెషల్లీ చైనా నుండి మనం డిపెండెన్సీ ఆధారపడడం అనేది రెడ్యూస్ అవ్వడానికి కోసం అని చెప్పేసి అనమాట. ఇది వచ్చేసరికి ఏంటి అంటే దిస్ ఈజ్ ఏ ఫినాన్షియల్ ఇన్సెంటివ్. ఫినాన్షియల్ ఇన్సెంటివ్ అంటే అర్థం ఏంటి? ఏ కంపెనీస్ కానీ లేదు అంటే స్టార్టప్స్ కానీ లేదు అంటే ఎంఎస్ఎంఈస్ కానీ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ వీళ్ళకి ఒకవేళ పర్టికులర్ ఐడియా అనేది ఉండింది, కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్కి డబ్బులు అనేవి లేకపోతే ఆ డబ్బులు అనేవి ప్రొవైడ్ చేస్తూ కొన్ని మనీ పరంగా సపోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే సెమీ కండక్టర్స్ లోని డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఉంటాయన్నమాట. అవే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కానీ లేదు అంటే చిప్ సెట్లు తయారు చేయడంలో కానీ లేదంటే సిస్టమ్ ఆన్ చిప్స్ తయారు చేయడానికి కానీ ఐపీ కోర్స్ కానీ ఓకే ఇవన్నీ తయారు చేయడంలోని ఏంటి అంటే ఈ స్కీమ్ అనమాట. దిస్ ఈజ్ ఫర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years అనమాట. 5 yearsలో దీన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. సో దాట్ సెమీ కండక్టర్స్ అనేవి ఇండియాలోని మ్యానుఫ్యాక్చర్ అయ్యే విధంగా అనమాట. అయితే ఈ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేవి ఎవరెవరికి వస్తాయి అంటే ఎవరు దీంట్లో ఎలిజిబిలిటీ అనేది ఉన్నారు? ఎవరు అంటే అట్లీస్ట్ ఎవరైతే ఏ కంపెనీస్ అయితే వాటి తాలూకా 50% ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఓకే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు పెట్టి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో 50 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎవరు వయ్యి ఉండాలి? ఇండియన్స్ వయ్యి ఉండాలి. అంటే ఏంటి? డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. అంటే ఇండియాలో ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే దీంట్లోని ఉన్న కండిషన్స్, రూల్స్, సీలింగ్ లిమిట్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరైతే ఫాలో అవుతారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనేది అప్లై అవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంత అంటే ఈ పర్టికులర్ డిజైన్స్లో చేశారు అనుకుంటే లైక్ మీకు ఇంత సపోర్ట్ ఫినాన్షియల్ అంటే ఒక 10 కోట్లు ఇస్తాము, ఒక 100 కోట్లు ఇస్తాము, ఒక 50 కోట్లు ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుందనమాట. అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. సో దీనికోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెడికేటెడ్ పోర్టల్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ పోర్టల్ ద్వారా ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి వాటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. అండ్ అలానే స్టేటస్ అనేది కూడా దే కెన్ నో, ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు వాళ్ళకి డబ్బులు అనేవి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, ఎటువంటి వాటిల్లో ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది ఏంటి అనేది తయారు చేస్తుంది అనమాట. అయితే అట్లీస్ట్ గవర్నమెంట్ టార్గెట్ ఏంటి అంటే ఒక 100 కంపెనీస్ నుండైనా సరే అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటాము అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ వీటిల్లోని ఒక 20 డొమెస్టిక్ కంపెనీస్ని రైజ్ చేసి
చైనా తాలూకా డిపెండెన్సీని డ్రాస్టికలీ రెడ్యూస్ చేద్దామని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరిగింది. సో అయితే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి సీడాక్ని ఎంచుకోవడం అనేది జరిగింది. సీడాక్ అంటే అర్థం ఏంటి? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఓకే, సో సీడాక్ అనమాట. ఇది మీతి అండర్లో ఉంటుంది. సో ఈ డిఎల్ఐలో ఇచ్చిన డబ్బులు కానీ ఎట్సెట్రా, ఈ కంపెనీస్కి ఎంత ఇవ్వాలి, ప్లాన్ అప్రూవల్స్ కానీ, ప్లాన్ రిజెక్షన్స్ కానీ, లేకపోతే ఎవరికి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది ఓవరాల్ ఇంప్లిమెంట్ చేసే బాడీ వచ్చేసరికి సీడాక్ అనమాట. సో ఈ పర్టికులర్ పరంగా వీళ్ళకి ఏంటేంటి ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలానే ప్రోడక్ట్ డిజైన్ అనేది అప్రూవ్ చేయడంతో పాటు సపోర్ట్ అనేది కూడా గవర్నమెంట్ మీతి అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలానే వాళ్ళకి డిప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? వాళ్ళ నెట్ సేల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెట్ సేల్స్లోని టర్న్ ఓవర్ ప్రకారంగా ఆల్మోస్ట్ వాళ్ళకి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో అలాగా ఆల్మోస్ట్ లైక్ ట్యాక్స్ ఇంటెన్సివ్స్ 4 to 6% వరకు కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏంటి అంటే టోటల్ ఈ స్కీమ్కి హెల్ప్ చేయడం ద్వారా, డబ్బులు సహాయం చేయడం ద్వారా సెమీ కండక్టర్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది. కాకపోతే దీంట్లో ఉన్న టిపికల్ కండిషన్స్ వల్ల ఏంటి అంటే చాలా వరకు కంపెనీస్ అనేవి, ఎందుకంటే హ్యూజ్ ఇన్ఫ్రాకి సంబంధించింది, కాకపోతే ఎక్కడ పెట్టాలో తెలియదు, అంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేదు, దానికి అంత ఫండింగ్ అనేది లేదు, ఇలాంటివన్నీ కూడా ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈ స్కీమ్ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అయితే ఆథర్స్ ఏమని చెప్పేసి అంటున్నారు, డైరెక్ట్లీ మీ సెమీ కండక్టర్స్కి పెట్టే బదులా ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చేపించండి. ఎంత తక్కువకి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి దాని మీద ఫస్ట్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ కానీ ప్రొవైడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అప్పుడు ఈ స్కీమ్ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి ఆథర్స్ వాళ్ళు చెప్పడం అనేది జరిగిందనమాట. ఇది మనకి ఈ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఏంటి? డిజైన్ పరంగా ఇన్సెంటివ్స్ అనేవి, ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అవి చిప్సా, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్సా, సిస్టమ్ ఆన్ చిప్సా అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఎంత ఎఫిషియెంట్గా ఎవరు చేస్తే అంత ఎక్కువగా ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మీతి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. So I hope that is very much clear for you. Moving towards next article, that is analyzing the rising gap in incomes. So అంటే ఇన్కమ్ అంటే ఏంటి? ఎర్న్ చేయడం అనమాట. డబ్బులు ఎర్న్ చేయడాన్ని ఇన్కమ్స్ అని చెప్పేసి అంటాం. దాంట్లో చేంజెస్ అనేవి, గ్యాప్స్ అనేవి వస్తున్నాయంట. అవి ఏ విధంగా మారుతున్నాయి ఏంటి అనేది ఒక ఆర్టికల్ అనమాట, సర్వే అనమాట. ఈ సర్వే కూడా ఎవరు చేయడం అనేది జరిగింది యాక్చువల్లీ? సో రీసెంట్లీ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట ఒక రిపోర్ట్ అనేది దీని రిలేటెడ్ రిలీజ్ చేసిందనమాట. దాని రిలేటెడ్ ఎవరు, ఒక ప్రొఫెసర్ రాయడం అనేది జరిగిందనమాట. అది కూడా ఎవరు? జిందాల్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ పాలసీ, జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుండి. సో అందుకే ఈ ఆర్టికల్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేంట్లోకి వస్తుంది అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట. GS 2 పరంగా సోషల్ జస్టిస్ అండ్ అలానే ఇండెక్స్, రిపోర్ట్స్, ర్యాంకింగ్స్, వీటిల్లోని మనకి ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క పర్టికులర్ టాపిక్లోని. అయితే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉండింది. ఏంటి, మనకి గ్లోబల్ లెవెల్లోని ఒక కోఎఫిషియంట్ అనేది రిలీజ్ చేస్తారు. అదే గినీ కోఎఫిషియంట్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే, ఈ గినీ కోఎఫిషియంట్ అనేది దేనికోసం క్యాలిక్యులేట్ చేస్తారు? ఇన్కమ్ గ్యాప్స్ గురించి అనమాట. ఇన్కమ్ గ్యాప్స్ గురించి. ఏ కంట్రీకి అయితే 1 అనేది వస్తుందో, 0 to 1 ఇస్తారనమాట. 1 అనేది ఏదైతే ఉందో హైయెస్ట్ ఇన్కమ్
ఇన్ఈక్వాలిటీ ఆ కంట్రీలో ఉంది అని అర్థం. అంటే అర్థం ఏంటి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే? ఒకడు ₹1,00,00,000 సంపాదిస్తుంటే ఇంకొకడు ₹10 ₹100 కూడా సంపాదించలేని పొజిషన్లో ఉన్నారు. దాన్నే ఇన్ఈక్వాలిటీ, అసమానత్వం అని చెప్పేసి చెప్తారనమాట. జీరో అంటే ఏంటి? ఏ కంట్రీకైనా జీరో ర్యాంక్ అంటే జీరో ఇండెక్స్ వచ్చిందనుకోండి అంటే హై ఇన్కమ్ ఈక్వాలిటీ అనేది ఆ కంట్రీలో ఉంది. ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటి? డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళకి తేడా ఏమీ లేదు, ఏ మాత్రం కూడా లేదు. ఒకడు 1,00,000 సంపాదిస్తుంటే ఇంకొకడు 95,000 సంపాదిస్తున్నాడు, ఇంకొకడు 97,000 సంపాదిస్తున్నాడు, లేదా ఇంకొకడు 1,05,000 మాత్రమే సంపాదిస్తున్నాడు. అలా మైనర్ డిఫరెన్సెస్ని ఇలాగా హై ఇన్కమ్ ఈక్వాలిటీస్ అని చెప్పేసి 0, 1 అయితే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే 1,00,000 లేదా 10 లక్షలు లేకపోతే 2,000 అలాగా డిఫరెన్సెస్ని ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పేసి చెప్తారనమాట. ఆ కోఎఫిషియంట్ ఏది? గినీ కోఎఫిషియంట్. అయితే రీసెంట్లీ ఈ గినీ కోఎఫిషియంట్ అనేది ఇండియా తాలూకా రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇండియా తాలూకా ర్యాంకింగ్ అనేది బెటర్ కింద అవ్వటం అనేది జరిగిందనమాట. మన ర్యాంకింగ్ అనేది 2014-15లో 0.472 అనేది ఉండింది. అది కాస్త 0.402కి వచ్చేసింది 2022-2023 కల్లా అనమాట. సో దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి? ఇండియాలోని ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో అంటే మనీ సంపాదించడంలోని అసమానత్వం ఏదైతే ఉందో ఆ అసమానత్వం అనేది డ్రాస్టికల్లీ రెడ్యూస్ అయ్యింది అని చెప్పేసి అంటున్నారు అనమాట. కాకపోతే రీసెంట్గా SBI రిపోర్ట్ ప్రకారంగా ఏంటి అంటే అది మనం అంత కరెక్ట్ అని అనుకోవాల్సిన అవసరం అనేది లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఆ ముక్క మెన్షన్ చేయడం అనేది జరిగింది? బికాస్ ఈ గినీ కోఎఫిషియంట్ అనేది దేనిపైన బేస్ అయ్యింది? దిస్ ఈస్ ప్యూర్లీ డిపెండెంట్ అపాన్ ట్యాక్స్ పేయర్ డేటా ద్వారా. ట్యాక్స్ అనేది ఎవరు కడుతున్నారు ఇండియాలోని? ఎవరైతే మనకి లైక్ 5 లక్షల కంటా సంవత్సరానికి పైగా ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళు మాత్రమే ట్యాక్సెస్ అనేవి కడతారు. ఆ ట్యాక్సెస్ కట్టే వాళ్ళ డేటా అనేది మీరు తీసుకొని ఏ విధంగా అసమానత్వం అనేది రెడ్యూస్ అయిపోయింది అని క్యాలిక్యులేట్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే మనకి ఇన్ఈక్వాలిటీస్ అనేవి దేంట్లో ఎక్కువగా ఉండడం అనేది జరిగింది? ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే ఏంటి? దే ఆర్ నాట్ ట్యాక్స్ పేయర్స్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ తాలూకా యాన్యువల్ ఇన్కమ్ అనేది అంటే వాళ్ళు సంవత్సరంలో సంపాదించే డబ్బు అనేది లెస్ దాన్ 2.5 lakhs. అలాంటప్పుడు వీళ్ళ డేటా అనేది క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మీకు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గాయో పెరిగాయో తెలుస్తుంది. కానీ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే గవర్నమెంట్కి ట్యాక్సెస్ అనేవి పే చేస్తున్నారో వాళ్ళ డేటా తీసుకునేటప్పుడు మీకు ఏ విధంగా ట్రూ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ డేటా అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది 2017 నుండి 2022 వరకు. ఓవరాల్ డేటా వచ్చేసరికి 4.2 నుండి 0.41కి రెడ్యూస్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో దట్ ఈస్ సచ్ ఎ గ్రేట్ డేటా. సెల్ఫ్ ఎంప్లాయిడ్ వచ్చేసరికి పెద్దగా తగ్గలేదు అండ్ రెగ్యులర్ వేజ్ వర్కర్స్కి వచ్చేసరికి అస్సలు వాళ్ళ దాంట్లో ఏమీ తగ్గలేదన్నమాట. క్యాజువల్ వేజ్ వర్కర్స్ వచ్చేసరికి కొంచెం తగ్గింది. అంటే అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? ఎవడైతే ఎక్కువ సంపాదిస్తున్నాడో ట్యాక్సెస్ ఎవడైతే పే చేస్తున్నాడో వాళ్ళల్లోనే ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి రెడ్యూస్ అయ్యాయి, మిగతా వాళ్ళ దాంట్లోని తగ్గలేదు. అంటే డైలీ వేజ్ వర్కర్స్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ వర్కర్స్ కానీ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ అంటే ఎవరికి వాళ్ళు కొట్లు చిన్న చిన్న బడ్డీలు షాపులు పెట్టుకుంటారో వాళ్ళ దాంట్లోని ఇన్కమ్ అనేది రెడ్యూస్ అవ్వలేదు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట.
ఓకేనా. సో సి ఇక్కడ కొంచెం డేటా అనేది పెట్టడం జరిగింది. రెగ్యులర్ కి క్యాజువల్ వర్కర్స్ కి గినీ కోఎఫిషియంట్ అనేది 1.7% అండ్ 4.8% రెస్పెక్టివ్లీ రెడ్యూస్ అయిందనమాట. అండ్ అలానే టాప్ ఇన్కమ్ ఎర్నర్స్ కి వచ్చేసరికి వీళ్ళకంటే ఎక్కువ కన్సిడరబుల్ పాపులేషన్ కంటే రెడ్యూస్ అవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా టోటల్ డేటా అనేది పెట్టడం అనేది జరిగింది. కాకపోతే ఈ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది కేవలం ప్రిలిమినరీ అనాలిసిస్ మాత్రమే, ఇంకా పూర్తి డెప్త్ అనాలిసిస్ అనేది చేయలేదు. డెప్త్ అనాలిసిస్ కానీ ఒకవేళ చేసినట్లయితే దాంట్లో ఇంకెన్ని మిస్టేక్స్ ఉన్నాయో అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి ఆథర్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి, దీన్ని ఏ బేసిస్ పైన క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు, ట్యాక్స్ ఇన్కమ్ పేయర్స్ అంటే ఎవరు, ట్యాక్స్ పేయర్స్ అంటే ఎవరు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇదంతా కూడా ఇంకా మిగతాదంతా కూడా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డేటా అనమాట. ఓకేనా. సో ఐ హోప్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ దీని బేసిస్ ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆఫర్ ఆఫ్ ద డే కింద యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ మీద ఫ్లాట్ 90% ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువల్లీ 10,000 రూపీస్ కోర్స్ అనే 10,000 రూపీస్ పే చేసి కరెంట్ అఫైర్స్ కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కేవలం మీకు 999 రూపీస్కి ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఆఫర్ ఆఫ్ ద డే కింద. అయితే ఈ ఆఫర్ అనేది కేవలం మీకు రోజు రాత్రి వరకు మాత్రమే ఉండబోతుంది. ఈ లోపలే మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. యూజువల్లీ నేను మీకు ఏంటి అంటే కరెంట్ అఫైర్స్లోని నేను లేకపోతే సురేష్ సార్ లేదంటే శ్రీనివాస్ సార్ ఇంకా అలాగా మనకి హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేస్తున్నారు. కానీ ఎగ్జామ్కి మనకి హిందూయే కాకుండా ఇంకా రిమైనింగ్ ఆర్టికల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పిఐబి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్, ఇలా కురుక్షేత్ర, యోజన నుండి కూడా మనం ఆర్టికల్స్ అనేవి కవర్ చేస్తాం. కాకపోతే అవి టైం కన్స్ట్రెయింట్ వల్ల మనం యూట్యూబ్లో అవి ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేయం. అవన్నీ వచ్చేసరికి డైలీ మనకి నైట్ 8 to 9 PM అది నేనే కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మీకు ఇన్ఫాక్ట్ ఈ విధంగా పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఏ రోజుకి ఆ రోజు 23rd January 2024 అంటే నిన్నటిది పీడిఎఫ్ నేను మీకు చూపిస్తున్నాను. డైలీ డిఫరెంట్ ఆర్టికల్స్ నుండి కవర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే ఆర్టికల్ ఉందో ఇది డౌన్ టు ఎర్త్ నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ నుండి తీసుకోవడం జరిగింది. ఇంకొకటి డౌన్ టు ఎర్త్, అండ్ అలానే ఇది వచ్చేసరికి హిందుస్థాన్ టైమ్స్, అండ్ అలానే మనకి ఇన్ఫాక్ట్ లైవ్లో ఇలాగ డిఫరెంట్ ఆర్టికల్స్ నుండి చూస్ చేసుకొని పేపర్స్ నుండి, అండ్ అలానే డైలీ క్వశ్చన్స్ అనేవి కూడా ప్రాక్టీస్ చేస్తూ డిబేట్స్ అనేవి చేస్తూ రోజు నైట్ కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది మనకి 8 to 9 అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఇమ్మీడియట్లీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్కి జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. కేవలం 999 రూపీస్కే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు నాట్ జస్ట్ ద హిందూయే కాకుండా మిగతా ఆర్టికల్స్ అనేవి ఇన్ డెప్త్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తూ డైలీ పీడిఎఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. మీకు ఆల్రెడీ నేను ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీకు పీడిఎఫ్స్ అనేవి గ్రూప్స్లోని టెలిగ్రామ్స్లోని గట్రా షేర్ చేస్తూ ఉంటాం. అండ్ అలానే మనకి కూడాను ప్రెజెంట్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఏదైతే మీకు మెటీరియల్ అనేది ఇచ్చానో ఈ మెటీరియల్ అనేది కూడా మీకు కింద టెలిగ్రామ్ ఛానల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఒకవేళ జాయిన్ అయ్యారు అంటే మీకు టోటల్ నోట్స్ అనేది కూడా మీకు ఈ విధంగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దాట్ ఇవన్నీ కూడా మీరు స్టోర్ చేసుకుని ఉంచుకున్నారంటే ఏ ఆర్టికల్స్ ఇంపార్టెంట్, ఎలా చదువుకోవాలి, దీని తాలూకా నోట్స్ కానీ అంతా మీకు అవైలబుల్గా ఎప్పుడు పడితే అప్పుడు ఉంటుందన్నమాట. సో ఇలా మీకు కావాలి అనుకుంటే తొందరలోనే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా ఫర్దర్గా లేట్ చేయొద్దు. అండ్ అలానే ఇప్పుడు మనం ఏంటి అంటే దీని బేసిస్ ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎస్, సో నిన్న క్వశ్చన్ అనేది మీకు ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. సో దానికి రిలేటెడ్ కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ అనేది చేశారు. చిన్న గిడ్డయ్య ఆప్షన్ సి కరెక్ట్, సాయి సి కరెక్ట్, లలితానులు సి కరెక్ట్, అండ్ సాయి కుమార్ గారు రెడ్యూసింగ్ స్ట్రీమ్ టైమింగ్ అంటున్నారు. బట్ ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇట్ విల్ టేక్ ద టైమ్. అండ్ శివశంకర్ క్వాలిటీ ఆఫ్ స్ట్రీమింగ్ అని అంటున్నారు. మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ దట్. అండ్ అలానే వెరైటీ విస్తా గారు ఎస్, థ్యాంక్ యూ సో మచ్, మీకు అర్థమవుతున్నందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ప్లీజ్ డూ రెగ్యులర్లీ ఫాలో దిస్ అనాలిసిస్ సో దాట్ మీకు పేపర్ రీడింగ్ అనేది ఇట్ విల్ బి లైక్ ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. అండ్ నేను డెఫినెట్లీ స్టాప్ చేయను.
ఓకేనా. అండ్ బ్యాంకర్స్ ఏరియా థ్యాంక్ యూ సో మచ్, రైటింగ్ అనేది బాగుందందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫైన్ దెన్. సో ఈరోజు ఆర్టికల్ బేసిస్ ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాను, అది చూద్దాం. కన్సిడర్డ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ minority educational institutions. Constitution did not mention about minority rights. Minority rights కోసం కాన్స్టిట్యూషన్ ఏమీ డిస్కస్ చేయలేదు అంటున్నారు. Only the parliament can give such status to the minority education institutions. ఈ మైనారిటీ స్టేటస్ అనేది పార్లమెంట్ మాత్రమే ఇవ్వగలది. Which of the following are true అనేది A1 only, B2, C both, D none. క్వశ్చన్ చూసి జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి, కానీ మనం కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటాం. ట్రాప్ పాయింట్స్ అనేవి ఉంటాయి, అవి చూసుకొని కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇలానే మీరు ఏంటి అంటే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ మీ పియర్స్కి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలానే మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి విత్ ఆన్సర్స్. ఓకేనా. సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. Take care. Tomorrow we shall meet again with some more beautiful articles. Till then, take care.